గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 చాలా గ్రాండ్గా నిన్న ప్రారంభమైంది. సో ఇప్పుడు మరి హౌస్లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ సెలెక్షన్ ఎట్లా జరిగింది, సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంది, కామనర్స్గా ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా సో ఎలా ఆ సెలబ్రిటీస్తో గేమ్ ఆడబోతున్నారు, ఇదంతా కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసారా? గ్రాండ్ లాంచ్ చూసాను. ఐ వాస్ ఫాలోయింగ్ అగ్ని పరీక్ష ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, అగ్ని పరీక్షకి అసలు మూలం ఏంటి, ఎందుకు అగ్ని పరీక్ష పెట్టారు, చాలామంది రివ్యూవర్స్, చాలామంది బయట అనలిస్టులు దీని గురించి మాట్లాడడం జరిగింది. బట్ ద మెయిన్ రీజన్ ఏంటంటే సీజన్ 7లో పంపించిన పల్లవి ప్రశాంత్ వల్ల జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, కామనర్స్ని అందరినీ పంపించాలి అని బయటకు వచ్చి ఇన్స్టాగ్రామ్లోనూ వివిధ సోషల్ మీడియాలో వాళ్ళకంటూ వాళ్ళు పోస్టులు పెట్టి, రీల్స్ పెట్టి, నాగార్జున గారి దాకా ఇది వెళ్ళాలి, అన్నపూర్ణ స్టూడియోస్ దాకా వెళ్ళాలి, కొంతమంది పాదయాత్రలు చేసేసి ఒక రియాలిటీ షోలో నేను సెలెక్ట్ చేసుకోవాలి కామనర్గా అంటే నీలో టాలెంట్ ఉండాలి. ఇలా రీల్స్ పెట్టి పాదయాత్రలు చేసి, ధర్నాలు చేసి, నిరాహార దీక్షలు చేస్తే ఎవరు లోపలికి రారు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుంది అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంత కష్టపడి లోపలికి వచ్చి ఎలా వాళ్ళు మౌల్డ్ చేసుకున్నారనే దాని మీదే ఉంటుంది. దానికంటూ సరే ఈసారి తీసుకుందాము, సీజన్ 9లో ఖచ్చితంగా 9 మంది కామనర్స్, 9 మంది సెలబ్రిటీస్ని లోపల తీసుకుందాము అని అనుకుని ఫార్మాట్ని డిజైన్ చేసి 9 మంది కంటెస్టెంట్స్ లోపలికి పంపిస్తున్నామని ప్రోమో రిలీజ్ చేశారు. మనకు రిజిస్ట్రేషన్ ఇచ్చారు. అగ్ని పరీక్ష అనే దానికి ముందు ఇంతమంది వేళల్లో ఎవరైతే బయట క్రింజ్గా కనిపించి అతి చేసి ఇలాంటి వాళ్ళని, ఇది కాదు బిగ్ బాస్, మీకుండే టాలెంట్ ఇంకెక్కడైనా చూపించుకోండి, దానివల్ల మీకు మానిటైజేషన్ అవుతుంది, మనీ వస్తాయి, ఎర్న్ చేస్తారు, బట్ బిగ్ బాస్లోకి రావాలంటే ఒక అర్హత అనేది ఉండాలి అనే దానికి ప్రూవ్ చేసుకోవడానికి ఈ అగ్ని పరీక్ష అనేది పెట్టారు. దాంట్లో 15 మందిని సెలెక్ట్ చేశారు. 15 మందిలో మొన్న 24th నుంచి ఈరోజు సెప్టెంబర్ 5th వరకు ఆ సెలెక్షన్ ప్రాసెస్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయడం జరిగింది. మిగతా 13 మందిని నిన్న స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. స్టార్టింగ్లో మనకి ఏం చెప్పారు, 9 మందిని లోపలికి పంపిస్తామని చెప్పి, ఇప్పుడు 5 మందిని మాత్రమే లోపలికి పంపిస్తున్నామని నాగార్జున గారు నిన్న లాంచ్ ఎపిసోడ్లో చెప్పారు. సో ఈ కామనర్సెస్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది మనం సీజన్ 2లో చూసాం. సీజన్ 2లో గణేష్, విజయవాడ నుంచి వచ్చిన BVSN గణేష్ అనే అతను, సంజన అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ పక్కా కామనర్స్, ఎందుకంటే వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చే ఈ 5 మందిలో కూడా చాలా వరకు 1000-2000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారనమాట. సో నిన్న గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఎలా జరిగింది, అగ్ని పరీక్ష తర్వాత అంచనాలు పెంచారా స్టార్మా వాళ్ళు, ఆ ఎండమోల్ షైన్ మీడియా వాళ్ళు, ఎవరికైతే ఎక్స్పెక్టేషన్స్ పెంచారా అంటే ఎస్ పెంచారు. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు ఎవరు లోపలికి వెళ్తారనేది ఎక్కడ లీక్ ఇవ్వలేదు. ఏ అనలిస్ట్ కూడా కొంతమంది పేర్లు చెప్పారే తప్ప వాళ్ళే లోపలికి వెళ్తారని ఎవరు కమిట్మెంట్గా చెప్పలేదు లాస్ట్ సీజన్లో జరిగినట్టుగా. సో నిన్న నాగార్జున గారు రావడము, హౌస్ చూపించడము, స్టార్టింగ్లో ప్రోమో చూపించినట్టుగానే డబుల్ హౌస్ అని పెట్టడము, 2 హౌసెస్ ఉండడం. ఈ 2 హౌసెస్ అనే కాన్సెప్ట్ మనం తమిళ్ బిగ్ బాస్లో చూసాము, కన్నడ బిగ్ బాస్లో చూసాము, హిందీ బిగ్ బాస్లో కూడా చూసాం. ఈ 3 బిగ్ బాస్లో ఆల్రెడీ చూసేసాం. అదే కాన్సెప్ట్ని ఇక్కడ వీళ్ళు కొత్తగా డిజైన్ చేసి పెట్టారు. అంటే ఓనర్స్, టెనెంట్స్ అని. మనం నిన్న సీజన్ చూస్తే ఎవరు ఓనర్స్, ఎవరు టెనెంట్స్ అనేది మనకు తెలియాలి. అదే నిన్న లాంచ్ ఎపిసోడ్. ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడదాం. ముందు వీళ్ళు ఈ ఫార్మాట్ ఎలా తీసుకున్నారంటే, 2 సెలబ్రిటీస్, ఒక కామనర్, 2 సెలబ్రిటీస్ తర్వాత ఒక కామనర్ని ఎంటర్ చేయడము అనేది. కామనర్స్ చేసే అగ్ని పరీక్షని సెలబ్రిటీస్ని చూసేలాగా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఎవరినో తీసుకొచ్చి మీ గుంపులో పెట్టడం కన్నా కూడా వాళ్ళ గురించి మీరు చూడండి అని. ఆగస్ట్ 24th నుంచి సెప్టెంబర్ 5th వరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ కూడా ఎవరైతే సెలబ్రిటీస్ అగ్రిమెంట్ సైన్ చేశారో వాళ్ళందరికీ ఎపిసోడ్స్ చూసేరండి అని చెప్పారు. బికాస్ దట్ ఈజ్ వాట్ లోపలికి వచ్చాక వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది. ఇందులో బిగ్ బాస్ ఎక్కడ సక్సెస్ అయ్యింది అనేది ముందు చెప్తాను. ఎక్కడ మైనస్ అయింది కన్నా పాజిటివ్, వచ్చిన ప్రతి ఒక్కరు తెలుగులో మాట్లాడుతున్నారు. మనకు ఫస్ట్ రూల్ ఏంటి బిగ్ బాస్లో, తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్ ఆర్ అదర్ లాంగ్వేజెస్లో మాట్లాడకూడదు అనేది సీజన్ 1 నుంచి ఉంది. మధ్యలో దాన్ని అతిక్రమించారు, వార్నింగ్స్ వచ్చాయి, అన్ని ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి, ఇది ఇంగ్లీష్ షోనా లేకపోతే తెలుగు షోనా, కన్నడ షోనా అని చెప్పి. సో ఎవరైతే కంటెస్టెంట్లు తీసుకున్నారో ఆ కంటెస్టెంట్ అందరూ తెలుగులోనే మాట్లాడుతున్నారు, ఈవెన్ దో దే ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఇప్పుడు తనూజ పుట్టస్వామి ఇస్ ద ఫస్ట్ కంటెస్టెంట్. అమ్మాయి ఎవరు,
షీ ఈజ్ అన్ వెల్ నోన్ ఆర్టిస్ట్ సీరియల్ హీరోయిన్. జీ తెలుగు అనే ఒక మా ఛానల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ముద్దమందారం సీరియల్తో అమ్మాయి ఎంటర్ అయింది యాక్చువల్గా. అక్కడ అమ్మాయి ఫేమస్ అయింది. దాని తర్వాత అదే జీ తెలుగులో అగ్ని పరీక్ష అనే సీరియల్లో కూడా నటించింది. అది యూనో ఛానల్ టీఆర్పీస్ రేటింగ్ వల్ల ఆ షో అనేది స్టాప్ చేసేసారు మధ్యలోనే. దెన్ షీ మూవ్ టు స్టార్మా. ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేసుకొని స్టార్మాకి వచ్చి స్టార్మాలో కుక్కు విత్ జాతిరత్నాలు అనే షోలో ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేయడం, మధ్యలో ఆదివారం విత్ స్టార్ పరివాస్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో చేయడం వల్ల ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఇది ఈ అమ్మాయిని ముందుగానే సెలెక్ట్ చేశారంటే ఎస్, నీకు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఉంటుందని సెలెక్ట్ చేసి స్టార్మాలో చేసిన వాళ్ళనే తీసుకోవాలని ఒక రూల్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఆర్టిస్ట్ అయితే సో ఆ అమ్మాయిని తీసుకొని ఒక 2-3 షోస్లో అమ్మాయికి జనాలకి పరిచయం చేసి, ఆల్రెడీ పరిచయం ఉన్న అమ్మాయి వేరే ఛానల్లో, సో అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు. ఆ అమ్మాయి అదే స్టేజ్ మీదకి రాగానే ఫస్ట్ డే మీరు సక్సెస్ అవుతారు అని మీరు నాకు బ్లెస్ చేశారు నాగార్జున గారు, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ బిగ్ బాస్లో మీ ద్వారానే లోపలికి వెళ్తున్నాను అని చెప్పడం. అమ్మాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. పార్వతిగా అమ్మాయి ఎట్లయితే అందరి మనసులకు దగ్గరైందో ఈ షోలో అమ్మాయి రాణిస్తుంది అనుకున్నారు. ఆ అమ్మాయిని ఫస్ట్ కంటెస్టెంట్గా లోపలికి పిలిచారు. ఫస్ట్ కంటెస్టెంట్ అమ్మాయి డాన్స్ వేసుకొని వచ్చింది, లోపలికి పంపించారు. పంపించిన తర్వాత చాలామందికి ఏమనిపించింది అంటే అమ్మాయి కొంచెం ఓవర్ యాక్ట్ చేస్తుందేమో అని అనిపించింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా ఫస్ట్ డే ఎవరైనా వాళ్ళకి వాళ్ళు ఎలివేషన్ ఇచ్చుకోవాలని అనుకుంటారు. అసలు కథ డామినేషన్స్ ఇచ్చే స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఎలా ఉంటారు అనేది. ఫస్ట్ డే వాళ్ళని వాళ్ళు కొంచెం ఓవర్ ఎగ్జైటెడ్, హైపర్ యాక్టివ్గాను కొంచెం అతిగా చేసే ప్రయత్నాలే చేస్తారు. ఎందుకంటే అప్పుడే జనాల కళల్లో పడతాం కాబట్టి. అది అమ్మాయి స్ట్రాటజీ. ఎందుకంటే ఈ అమ్మాయికి మైనస్ వచ్చింది, లోపలికి వెళ్ళంగానే ఈ అమ్మాయి కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది అని. బట్ నో, అది వాళ్ళకుండే స్ట్రాటజీ అది. అట్లయితేనే కదా జనాలకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ వస్తుంది కదా అది. సో దాని తర్వాత సెకండ్ కంటెస్టెంట్గా ఎవరిని తీసుకున్నారు అంటే ఫ్లోరా సైని. ఆ అమ్మాయి మనకు ఆశా సైనిగా బాగా తెలుసు. ప్రేమ కోసం అనే సినిమాతో మనకు పరిచయం అయింది. తర్వాత చాలా బాగుంది సినిమాలో ఈవి సత్యనారాయణ గారు ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత నువ్వు నాకు నచ్చావు, సర్దుకుపోదాం రండి, బడ్జెట్ పద్మనాభం, లక్సుపాప నరసింహనాయుడు, ఆ ఇంట్లో మన రవిబాబు గారు తీసే ఆ ఇంట్లో సినిమాలో కూడా అమ్మాయి చేసింది. ఆల్మోస్ట్ ఆల్ మంచి తెలుగు సినిమాల్లోనే అమ్మాయికి పేరుంది. ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు అనే క్వశ్చన్ చాలామందికి వచ్చింది. ఎందుకంటే అప్పుడు చూసిన ఆశా సైని వేరు, ఇప్పుడున్న ఆశా సైని వేరు. బికాస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్, ఎనర్జీ ఫ్యాట్ లాస్ అయ్యింది, అమ్మాయి ఫేస్లో మార్పులు వచ్చాయి, యాస్థెటిక్స్ ఏమైనా చేయించుకుందా, ఎన్నిటికీ క్వశ్చన్ అమ్మాయికి ఆన్సర్ ఏం చెప్పిందంటే, నేను లైఫ్లో ఒకానొక స్టేజ్లో సెక్షువల్లీ, మెంటల్లీ, బ్రూటల్లీ హెరాస్ అయ్యి నా పేరు, నా న్యూస్ అంతా కూడా వచ్చింది ముంబైలో. నేను దాని నుంచి కోలుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. నాకు చుట్టూ ఎవ్వరూ లేరు, ఒక ఆర్టిస్ట్కి, ఒక ఫీమేల్కి ఎవ్వరూ లేరు. అక్కడే అమ్మాయి సింపతి గెయిన్ చేసిందా అంటే లేదు, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చిన దానికి రీజన్ చెప్పింది. ఓకే, లోపలికి వెళ్ళాక కదా సింపతి గెయిన్ అవుతుందా లేదా అనేది తెలియాల్సింది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇదే కంటెస్టెంట్గా మోనల్ గజ్జర్ వచ్చింది మనకు సీజన్ 4లో. అఖిల్ సార్థక్ కరోనా టైంలో మోనల్ గజ్జర్ కూడా ఇదే పందాలు తీసుకొచ్చారు అమ్మాయిని. ఎందుకంటే అమ్మాయి శిశ్వం గుజరాత్ నుంచి అమ్మాయికి తెలుగు సరిగ్గా రాదు, ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకొని తెలుగు అమ్మాయిల దగ్గర అయింది. సో ఆశా సైని, అమ్మాయి ఆశా సైని అని పిలుస్తుంటే నా పేరు ఫ్లోరా సైని అండి, ఆశా సైనిగా నా పేరు నాకు తెలియకుండానే మార్చేశారు. బట్ ఎనీవేస్ దాని తర్వాత అమ్మాయి మయూరి అని కూడా మార్చుకుంది పేరు. నౌ షీ ఈస్ కంటిన్యూయింగ్ విత్ హర్ ఒరిజినల్ నేమ్ ఫ్లోరా సైని. ఆ అమ్మాయిని లోపలికి పంపించారు. కొంచెం హైపర్ యాక్టివ్గానే అనిపించింది, ఎందుకంటే అదర్ స్టేట్ నుంచి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి తెలుగు వాళ్ళతో మళ్ళీ కలిసిపోవడం అనేది అమ్మాయికి ఇప్పుడు మళ్ళీ కొత్త. సో అలాంటప్పుడు ఖచ్చితంగా అమ్మాయి లోపల వాళ్ళని ఆకట్టుకునేటట్లుగానే ఉండాలి. ఆ ప్రయత్నమే చేసింది, కానీ ఇంకా స్క్రీన్ స్పేస్ ఎక్కువ అమ్మాయి తీసుకోలేదు. నెక్స్ట్ రానే వచ్చింది. ఈ 13 మంది కంటెస్టెంట్లలో ఎవరు కామనర్స్గా సెలెక్ట్ చేస్తామని నాగార్జున గారు అనౌన్స్ చేస్తామండి అని చెప్పారు. యాజ్ యూజువల్ అందరూ అనుకున్న పేరే అది, పవన్ కళ్యాణ్ పడాల సోల్జర్ అనే అబ్బాయి లోపలికి వచ్చాడు. ఇక్కడ నాకు అనిపించిన రివ్యూ నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఫస్ట్ ఎపిసోడ్కి వచ్చి సోల్జర్ అని చెప్పి మాటికి సెల్యూట్ కొట్టి అబ్బాయి చేసుకోవడం వల్ల అబ్బాయి బయటనే ఒక ఆర్మీ ఫామ్ చేసుకున్నాడు. మీరు ఎక్కడైనా యూట్యూబ్లో ఏ రివ్యూయర్ బిగ్ బాస్ గురించి చెప్పినా, ఆఖరికి స్టార్మా ప్రచురించే ప్రోమోలో కింద కూడా పవన్ కళ్యాణ్ ఆర్మీ, పవన్ ఆర్మీ ఇవన్నీ బయట నుంచే చేసుకొని వచ్చాడు. ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు వెళ్తావు అని నీకు గట్టిగా నమ్మకం ఉంటేనే కదా ఇంత ప్లాన్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఫర్ కౌశల్.
మీకు గుర్తుందో లేదో కౌశల్ గారికి ఇలాగే ప్లాన్ చేసుకొని వచ్చి ఆయనే ఒప్పుకున్నారు. ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్ అని ఆయనే ఒప్పుకున్నారు. సో అండ్ సో ఛానల్స్లో ఆ ఇష్యూ అంతా అయిన తర్వాత వాళ్ళ వైఫ్, దట్ ఈస్ నాట్ రాంగ్ అని నేను అనట్లా. బట్ నువ్వు వచ్చి చెప్పేది ఎలా ఉంది అంటే, ప్రొజెక్ట్ చేసేది ఎలా ఉందంటే, ఇదంతా నా లక్ బేస్ మీదే వచ్చిందని ప్రొజెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వెన్ యూఆర్ కమింగ్ టు ది రియాలిటీ షో, ఆ మాస్క్ అనేది తీయాలి. ఆ అబ్బాయి మాస్క్ ఇంకా తీయలేదు. కామనర్కే అంత తెలివి ఉంది అంటే మీరు ఆలోచించండి హౌ ద హౌస్ విల్ బి వినేది. సో ఆ అబ్బాయిని లోపలికి సెలెక్ట్ చేయగానే అబ్బాయి స్టేజ్ మీదకి రావడము, థ్యాంక్స్ అని చెప్పడము, మళ్ళీ సెల్యూట్ చేయడం, మాటి మాటికి సెల్యూట్ చేయడం అనేది, ఆ గెస్చర్ అనేది మిస్యూజ్ చేస్తున్నాడేమో అని. బికాజ్ సెల్యూట్ మనం ఎవరికి చేస్తాం? జెండాకి చేస్తాం, లేదా ఏదైనా పెద్ద ఆఫీసర్స్ ఉన్నప్పుడు చేస్తాం. యూ కెనాట్ సెల్యూట్ మోర్ దాన్ వాట్ యూ డిజర్వ్ టు డూ. ఎంత సోల్జర్ అయినంత మాత్రాన నువ్వు, దట్ ఈస్ వాట్ పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ అందం, అన్నం నేల మీద కలిపి బిగ్ బాస్కి పెట్టడం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ సీజన్ 6-7. సో ఇదే పందాలో ఈ అబ్బాయి చేస్తున్నాడా అని ఒక్క క్షణం అనిపించింది. బట్ ఫైన్, అగ్ని పరీక్షలో హి ప్రూవ్డ్, ఎంతవరకు చేయాలో అంతవరకు తను చేశాడు. టాలెంట్ లేదని నేను అనట్లా. ఈ ఆర్మీ అనేది మళ్ళీ వచ్చేసి వన్ సైడ్ అయిపోయి, మళ్ళీ హౌస్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి, మళ్ళీ పబ్లిక్ ఆడియన్స్కి అంతా డిస్టర్బ్ అవుతారా అనే ఒక్క థాట్ ప్రాసెస్ అయితే అందరికీ వచ్చింది. మీరు ఏ రివ్యూస్ చూసినా కూడా అందరూ సగం మంది ఇదే చెప్పారు. బికాస్ దీనివల్ల హౌస్ అనేది డెస్ట్రాయ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బయట ఆ అబ్బాయి కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైతే పిఆర్స్ బయట ఉంటారో, పబ్లిక్ రిలేషన్స్కి తనని దగ్గర చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ పిఆర్ కొంచెం గమనించుకుంటే ఈ అబ్బాయి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో లోపలికి వెళ్ళాడు. వెళ్తూ నాగార్జున గారు ఒక టాస్క్ ఇచ్చారు. అది లోపలికి వెళ్ళాక చెప్తాను అన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు బాత్రూమ్ క్లీనింగ్ చేయాలి ఈ వీక్ అంతా బాత్రూమ్ క్లీనింగ్ ఎవరు చేయాలో నువ్వు డిసైడ్ చేయాలి అంటే, ఆశా సైని అక్కడ కొంచెం స్ట్రాటజీ ప్లేన్ చేసింది. ఎందుకంటే బాత్రూమ్ ఈజ్ ఈజీ ప్లేస్ టు క్లీన్. రోజు 24 hours అక్కడ ఉండం కదా. మార్నింగ్ ఒకసారి వెళ్తాం, ఈవినింగ్ వెళ్తాము. ఎవరైనా వెళ్ళినప్పుడు దే క్లీన్ దెమ్ సెల్ఫ్ అండ్ కమ్. జస్ట్ ఏదైనా వాటర్ పడినప్పుడు ఆ మాఫ్ పెట్టడము, ఆ క్లీన్ చేయడం మాత్రమే చేయాలి. అది ఆడవాళ్ళకి ఈజీ, ఇంట్లో చేసుకునేదే. ఎంత వాళ్ళైనా ఏదో ఒక రోజు వాళ్ళు క్లీన్ చేసుకొని ఉంటారు ఎక్కడైనా కూడా. సో ఆ అమ్మాయి అక్కడ అది గమనించి బాత్రూమ్ క్లీనింగ్ నేను తీసుకోను అని చెప్పింది. పవన్ కళ్యాణ్ ఓకే నువ్వు తీసుకొని అంటున్నావు కదా, చూడు నీకే ఇస్తున్నానని చెప్పి ఆ టాస్క్ అనేది అక్కడ ఫినిష్ చేశాడు. దట్ ఈస్ వాడి స్ట్రాటజీ అనుకున్నారు, కానీ అక్కడ స్ట్రాటజీ ప్లే చేసింది ఫ్లోరా సైని అలియాస్ ఆశా సైని. తర్వాత నెక్స్ట్ యాజ్ యూజువల్ 2 సెలబ్రిటీస్. ఇమ్మాన్యుల్ మనందరికీ తెలిసిందే. జబర్దస్త్ అనే అంత పెద్ద షో తనకి ప్లాట్ఫామ్ ఇచ్చిన తర్వాత దాన్ని అగ్రిమెంట్ బ్రేక్ చేసుకొని బిగ్ బాస్లోకి వెళ్ళాలి అని చెప్పి తను ఒక ఏం పెట్టుకొని, నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి ఈ డబ్బులతో, ముందే స్టేజ్ మీదే తను డిసైడ్ చేసుకొని ఆ హౌస్లోకి వెళ్ళడం. తర్వాత అక్కడి నుంచి స్టార్మాలో ఆదివారం విత్ స్టార్మా పరివార్స్ కానీ, లేకపోతే ఏదైనా ఈవెంట్స్, గణేష్ ఈవెంట్, దివాళీ ఈవెంట్, హోలీ ఈవెంట్, ఏ ఈవెంట్లో కూడా తను పార్టిసిపేషన్ చేసుకుంటూ, కుక్కు విత్ జాతిరత్నాల్లో కూడా మళ్ళీ చేసి ఒక షోలో హీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ స్టార్మా. ఇది నేను ఎందుకు స్టార్మా అని ఇంత గుచ్చి చెప్తున్నాను అంటే, లాస్ట్ సీజన్లో కంటిన్యూస్గా స్టార్మా వాళ్ళనే తీసుకున్నారు. ఛానల్కి ఒక రిప్రజెంటేటివ్ అని ఉంటుంది. ఎవరైతే ఎండమోల్ షైన్ వాళ్ళు ఉంటారో, మీ ఛానల్ నుంచి ఇంతమందిని తీసుకోవచ్చు అని ఒక రూల్ పెట్టారంట. సో దే హ్యావ్ టేకెన్ 3 to 4 people ఓన్లీ. మిగతా వాళ్ళంతా బయట వాళ్ళని తీసుకొచ్చారు. ఎందుకంటే ఏదైతే బ్యాడ్ నేమ్ పాతది ఉందో దే కరెక్టెడ్ దట్. లాస్ట్ సీజన్ మీరు చూసుకుంటే అందరూ శివాజీ గారు తప్ప సీజన్ 7లో ఎంటైర్ పీపుల్ వద్ద దిస్ థింగ్. లాస్ట్ సీజన్ అయితే మరీ ఘోరం, అందరూ స్టార్మా వాళ్ళే ఉన్నారు ఎవరైతే ఉన్నారు. అది బ్రేక్ చేయడానికి 2-3 వాళ్ళ ఛానల్ నుంచి రిప్రజెంటేటివ్గా తీసుకున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మీడియా నుంచి ఎవరైనా వస్తారేమో, న్యూస్ ఛానల్స్ నుంచి వస్తారనుకుంటే ఈసారి ఎవరు లేరు. దట్ ఈజ్ మైనస్. అండ్ సింగర్ కేటగిరీలో కూడా ఎవరు లేరు. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఏమైనా దింపుతారేమో మనకు తెలియదు, కానీ సర్టెన్ కేటగిరీస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వికీపీడియా ఓపెన్ చేసి బిగ్ బాస్ అన్ని సీజన్స్ హిందీ కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ చూస్తే కేటగిరీ వైజ్డ్ ఉంటుంది. వీళ్ళు ఏ జోనర్లో వీళ్ళని లోపల తీసుకొస్తున్నాము, వీళ్ళు హీరోనా ఫేడ్ అవుట్ అయ్యారా, వీళ్ళని బయట పెడితే జనాలు మళ్ళీ దగ్గర చేసుకుంటారా, ఆ కేటగిరీ జోనర్స్లోనే ఉంటుందన్నమాట. ఈ ఒక్క సీజనే ఆ కేటగిరీ జోనర్స్లో లేదు. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ గారు లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, నేను చెప్పాను నేను జెన్యూన్గానే వచ్చానండి, ఎంతవరకు ఆడగలను అంతవరకు నేను ఆడతాను, కప్పు గెలుస్తానా లేదా అనేది ఇట్స్ లక్ బేస్డ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, నేను లోపల ఎంత ఆడతానో డిపెండ్ అయ్యి ఉంటుంది అని. ఇక్కడ నేను ఇంకో పాయింట్ కూడా చెప్పేస్తాను. వచ్చిన 15 మంది కంటెస్టెంట్లు కప్పు మేము కొట్టుకొని వెళ్తామని ఎక్కడా చెప్పలేదు. దట్ ఈస్ అ గుడ్ థింగ్.
ఎందుకంటే ప్రతిసారి కప్పు నాదే అని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళు ఈ సీజన్‌లో నిజంగా వాళ్ళు ఏమైనా స్క్రిప్ట్ అలా చెప్పారా? అలా చెప్పొద్దు అన్నారా? లేకపోతే వీళ్ళ మెంటాలిటీకి బేస్డ్ అయ్యి జనాల్లోకి ఒక గ్రిప్ తీసుకురావడానికి అలా చెప్పారో మనకు తెలీదు కానీ, ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా నేను కప్పు గెలుస్తాను, నేను బిగ్ బాస్ టైటిల్ గెలుస్తానని చెప్పలేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. అసలు నేను ఉండగలనా ఈ ఇంట్లో? బయట ఉండే ప్రపంచాన్ని నుంచి ఉండగలనా అనేది కొత్త దాంట్లో ఉండాలని చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్. గెస్చర్ జనాల్లోకి ఒక గ్రిప్ వెళ్ళింది. వాళ్ళకంటూ ప్రతి ఒక్కరికి ఓటు బ్యాంక్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సీజన్ స్టార్ట్ అయ్యి 1-2 వీక్స్ అయ్యేంత వరకు వాళ్ళకంటూ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడరు. కానీ ఈ సీజన్‌లో ఆల్రెడీ కామనర్స్‌కి ఆల్రెడీ ఓటర్ బ్యాంక్ బయట ఉండిపోయింది. మిగతా వెళ్ళే సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ డే నుంచే ఓట్ బ్యాంక్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు అట్లా రిప్రజెంట్ చేసుకున్నారు. సో, ఇమ్మాన్యూల్ లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరిని పలకరించారు. అతను అది పలకరించుకున్నాడు. నెక్స్ట్ ద మోస్ట్ కాంట్రోవర్షియల్ కంటెస్టెంట్ షష్ఠి. ఆ అమ్మాయి రావడం, ఆ అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడడం, ఇట్స్ వుమన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ అమ్మాయి సిట్యుయేషన్స్‌ని ఎంత స్ట్రాంగ్‌గా ఆ అమ్మాయి ఫేస్ చేసింది. ఇక్కడ కూడా ఒక్క పేరు అవతల వాళ్ళ పేరు తీసుకురాకుండా షీ రిప్రజెంటెడ్ హర్‌సెల్ఫ్ అని అనిపించింది నాకు. అది నిన్నటి ఎపిసోడ్ వరకు. రాను రాను ఎలా ఉండబోతుందో మనకు తెలీదు. ఎందుకంటే ఫార్మాట్ అనేది బిగ్ బాస్ అందరికీ తెలిసిందే కాబట్టి. బట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఆ అమ్మాయి గురించి నేను ఎక్కువ మాట్లాడడం కన్నా కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఎక్కువ ఇస్తే అంత అమ్మాయిలో ఉండే అవుట్‌పుట్ బయటకొస్తుంది. ఆ అమ్మాయి క్లియర్‌గా చెప్పింది. 2-3 రోజులు ఒక వారం ఉంటానండి, 2 వారాలు ఉంటారు. మూడో వారం ఖచ్చితంగా బయటకొచ్చేస్తారు కదా! నేను ఫస్ట్ వీక్ నుంచే ఓపెన్‌గానే లోపలికెళ్తున్నానని చెప్పింది. షీ వెంట్ ఇన్‌సైడ్. ఆ అమ్మాయి గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. షీ ఈస్ ఎ గుడ్ డాన్సర్. ఎవరెవరికి డాన్స్ కంపోజ్ చేసిందో చేసింది. నాగార్జున గారి సాంగ్‌కి కూడా అక్కడే డాన్స్ చేసింది. ఆ అమ్మాయిలో ఉండే ఏదైతే నెగెటివ్ షేడ్ అయితే ఉందో అది పాజిటివ్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారా అని నాకనిపించింది. బట్ షీ వెంట్ ఇన్‌సైడ్. వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ అగైన్ కామనర్‌ని సెలెక్ట్ చేసే టైంలో లిటరల్లీ ఎవ్రీవన్ గాట్ షాక్. హరీష్ గారి పేరు లాస్ట్ వస్తది. సెకండ్ హరీష్ గారిని పంపించరేమో అని అనుకున్నారు. హరీష్ గారిని ఫస్ట్ పంపిస్తారేమో, పవన్ కళ్యాణ్‌ని లాస్ట్ పంపిస్తారేమో అని అనుకున్నారు. బట్ హరీష్ గారిని సెకండ్ సెలెక్ట్ చేశారు. నవదీప్ వచ్చారు. నవదీప్ కాదు. లేదు, మన నాగార్జున గారే తీశారు. తీసి హరీష్, నవదీప్, దమ్ము శ్రీజాన్ తీసుకొచ్చారు. బిందు మాధవి గారు తీసుకున్నారు హరీష్ గారిని. యెస్, బిందు మాధవి గారు వచ్చారు. బిందు మాధవి గారు వచ్చి హరీష్ గారిని తీసుకొని వెళ్ళారు. బికాస్ బిందు మాధవి ఈజ్ ఓన్లీ ద కంటెస్టెంట్ వేర్ యు ఆర్ ఎ లూజర్ అని చెప్పి బోర్డ్ వేసి నీకు అసలు మాస్క్ తీసి మాట్లాడు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు, ఆడవాళ్ళని కొట్టేవాడివి నువ్వు ఎట్లా ఇక్కడ ఉంటావు అని ఆమె మాట్లాడిన ఆమె. అతను ఇంతే. హీ ఈజ్ వెరీ ఓపెన్ మైండెడ్, ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. హీ ఈజ్ యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ పోగొట్టుకోవడానికి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్ బేస్డ్ అండి. మనలో ఉండే ఎమోషన్స్ ఏదో ఒక టైంలో బయటకు వచ్చేస్తుంది. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా మనకు చిరాకు చాలా ఉంటుంది. అలాంటివి అక్కడ ఎంతకాలం కంట్రోల్ చేసుకుంటారు? 100 రోజులు ఉండే వాళ్ళను 15 మంది డిఫరెంట్ మైండ్ సెట్ ఉండే పీపుల్ తోటి నువ్వు ఎంతకాలం కంట్రోల్ చేసుకుంటావు? చేసుకోలేం కదా. దట్ ఈస్ వాట్ ద రియాలిటీ. ఈ అబ్బాయి స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉన్నాడు. స్టేజ్ మీద కూడా నేను అలాగే ఉంటానని అన్నాడు. కొడతావంటే కొడతాను, మాట్లాడతానంటే మాట్లాడతాను. కానీ ఓవర్ అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకుంటే బెటర్ అని బిందు మాధవి అప్పుడు చెప్పారు. నిన్న కూడా స్టేజ్ మీద చెప్పారు. సో ఈ సెడ్ ఎస్, దాన్ని తగ్గించుకోవడానికే నేను లోపలికి వెళ్తున్నానండి, చూపిస్తాను అని చెప్పారు. హరీష్ గారికి వెళ్ళారు. వెళ్ళంగానే అగైన్ ఇంకొక టాస్క్. ఎవరైతే వెళ్ళారో ఇమ్మాన్యూల్ అండ్ సృష్టి వర్మ, వీళ్ళిద్దరిలో ఎవరైతే హౌస్ మొత్తం క్లీన్ చేయాలి, ఇంక్లూడింగ్ లాన్, స్విమ్మింగ్ పూల్, జైల్ ఏరియా, బెడ్రూమ్స్, అన్ని క్లీనింగ్ టాస్క్ 1 వీక్ వరకు ఎవరికి ఇస్తాము అంటే ఇమ్మాన్యూల్కి ఇస్తానండి నేను అని చెప్పడం జరిగింది. ఇమ్మాన్యూల్ కూడా తన స్టైల్ ఆఫ్ కామెడీలో దాన్ని తీసుకోవడము చేయడం జరిగింది. బికాస్ హెల్తీ కామెడీ అనేది నిన్న చూశాను. ఎందుకంటే ఇంతవరకు తను ఏదైతే షోలు చేశాడో నాకు నిన్నటి వరకు తెలియదండి. ఇమ్మాన్యూల్ చాలా అన్ని స్క్రిప్ట్స్ రాసుకొని తనంత తానే జబర్దస్త్లో స్కిట్స్ చేసుకున్నాడు. బికాజ్ హీఈస్ ఎ స్క్రిప్ట్ రైటర్ అంట. అది మనకి ఇంతవరకు నాకు తెలియదు ఇంతవరకు. హీ సెడ్ దట్ 170 స్కిట్స్ రాసుకొని తను చేశానని. సో ఆ క్రింజ్ ఏదైతే మనం ఇమ్మాన్యూల్ నుంచి చూస్తామో బిగ్ బాస్లో నిన్నది కనిపించలేదు, హెల్తీ కామెడీగానే కనిపించింది. సో హరీష్ గారు లోపలికి వెళ్ళారు. పవన్ అండ్ హరీష్ ఆల్రెడీ తెలిసిందే నువ్వు వస్తావని అని మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఎలా తెలిసింది అని మీరు అడిగితే, వీళ్ళు షూటింగ్ చేశాక అగ్ని పరీక్షలో మార్నింగ్ 9 o'clock వెళ్ళి ఈవినింగ్ 7 o'clock 8 o'clock షూటింగ్ చేశాక ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయాక వీళ్ళు ప్రమోషన్స్ ఇచ్చుకోవచ్చని అగ్రిమెంట్లో ఉంది. సో వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇవ్వడము, ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడము, వాళ్ళ ఫ్యాన్ బేస్డ్ ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ఆబ్వియస్లీ దే నో దట్, చెక్ చేసుకుంటాం కదా మనం పోల్స్ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉంటాయి అనేది. ఆబ్వియస్గా వీళ్ళకి తెలుసు ఎవరెవరు లోపలికి వెళ్తారో ఎవరికి లోపలికి వెళ్ళరా అనేది. హరీష్ అనే పేరు బిగ్ బాస్
అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు అందరికీ అర్థమైపోయింది ఈయన లోపలికి వస్తారు అని. దాన్ని చాలామంది ఈయన ఎందుకు తీసుకున్నారు అనుకుంటే హీఈస్ ద గుడ్ పర్సన్. మనకు అగ్రెసివ్నెస్ ఉండాలి అన్ని సీజన్స్. శివబాలాజీ గారిని చూసాం, సెకండ్ కౌశల్ని చూసాం, సీజన్ 3లో మనం రాహుల్ సిప్లిగంజ్ వీళ్ళందరినీ చూసాం, అలీ రైజా వీళ్ళందరూ ఉన్నారు. సీజన్ 4 సోహెల్, సీజన్ 5 సన్నీ, అండ్ సీజన్ 6 మనం రేవంత్ని చూసాం, సీజన్ 7 అమర్దీప్, సీజన్ 8 పృథ్వీరాజ్. ఇలా అందరినీ చూసుకుంటూ వచ్చాం. ఇలాంటి పర్సన్ ఒకరు ఉండాలి 9లో. సో ఈ హరీష్ గారిని లోపలికి పంపించడం జరిగింది. యాజ్ యూజువల్ మళ్ళీ స్టేజ్ మీదకి ఇంకో 2 సెలబ్రిటీస్. ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చారు. బర్నీ గారు మనందరికీ తెలిసిందే, చీలాసో శ్రవంతి సీరియల్లో చాలా ఫేమస్. మన బాహుబలిలో మార్తాండ క్యారెక్టర్ చేశారు. నాగబాబు గారికి చాలా అంటే చాలా సన్నిహితుడు. నాగబాబు గారిని జిమ్ వైపు నడిపించిన వ్యక్తి అనుకోవచ్చు ఇతన్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఒకానొక పీరియడ్లో 2020 నుంచి 2023 వరకు తను వెళ్ళిన లో డిప్రెజెంట్ స్టేజ్ ఎవరికి తెలియలేదు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళకు కూడా తెలియలేదు. అలాంటి టైంలో తను ఎటువంటివి ఎన్నుకున్నారు, బికాస్ దీస్ ఆర్ ద స్టోరీస్ విచ్ ఎలివేట్ అనమాట. హౌస్లోకి వెళ్ళాక వాళ్ళ స్టోరీస్, వాళ్ళు ఎట్లా ఉన్నారు జీవన అని తీసుకున్నారు. గుడ్ కంటెస్టెంట్ బర్నీ గారు, జిమ్ ఫ్రీక్. బర్నీ గారిని ఇంకొక జిమ్ ఫ్రీక్ని పవన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద 60-65 పుషప్స్ చేయించారు. ఆయనకి 50 ఏళ్ళ ఏజ్, ఈ అబ్బాయికి 24 ఏళ్ళు. సో ఆబ్వియస్గా ఎంత స్టామినా ఉంటుందని చూపించారు. అండ్ హీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్ వెన్ మాట్లాడేటప్పుడు. నేను ఒకటి తెచ్చుకున్నానండి లాకెట్, ఆ లాకెట్టే నాకు జీవితాన్ని ఇచ్చింది, ఆ లాకెట్ నేను తీసుకొని వెళ్ళకుండా లోపలికి వెళ్ళలేను అనే ఒక ఎపిసోడ్ మనకు అందరికీ తెలిసిందే. అది జనరలీ ఒక ఎలివేషన్ ఉండాలి కాబట్టి బిగ్ బాస్ వెనక్కి పంపించడం, మళ్ళీ తీసుకురావడం జరిగింది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు బర్నీ గారు వెళ్ళిపోయారేమో అని. వెంటనే రీతూ చౌదరి వచ్చేసింది. రీతూ చౌదరిని పిలిపించేశారు. రీతూ చౌదరి డాన్స్తో వచ్చింది. రీతూ చౌదరికి ఏవి వేశారు, మాట్లాడింది అమ్మాయి ఏంటి అనేది. అందరూ అనుకున్నారు బర్నీ గారిని నిజంగా పంపించేశారేమో అని ఒక సస్పెన్స్ క్రియేట్ చేశారు అక్కడ ఏంటంటే మన ఏదైతే వీళ్ళు అనుకున్నారో షోలో ఆ గ్రిప్ రావాలి ఆడియన్స్కి. ఎందుకంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ని ఫాలో అవుతుంటాను, ఇంకొకరు ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో ఈయన పంపించేశారు, చూసావా ఎంత ట్విస్ట్ ఉంది అని అనుకుంటారు. నాకు తెలుసు వాళ్ళు వస్తారు అని. సో ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఆ గ్రిప్ అనేది దొరుకుతుంది. దట్ ఈస్ వాట్ ద షో ఫార్మాట్ ఇస్. సో రీతూ చౌదరిని పిలిచాక అమ్మాయి పేరు దివ్యా చౌదరి అంట, నాకు తెలియదు ఇంతవరకు. దివ్యా చౌదరి అండి. ఆ అమ్మాయి ఆ పేరు ఎందుకు చెప్పడానికి ఒక నార్మల్గా చెప్పడము. వీ ఆల్ నో దట్ రీతూ చౌదరి లాస్ట్ సీజన్కే వెళ్ళాలి. విష్ణుప్రియ అండ్ రీతూ చౌదరి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు ఫ్రెండ్స్ని లోపల పెడితే బాగుంటుందని లాస్ట్ సీజన్కి విష్ణుప్రియ వెళ్ళింది, ఈ సీజన్కి రీతూ చౌదరి వచ్చింది. అది అందరికీ మనకు తెలిసిందే, లాస్ట్ సీజన్ నుంచి మాట్లాడుకుంటున్నాం. యాజ్ యూజువల్ షీ వెంట్ ఇన్సైడ్. అండ్ రీతూ చౌదరికి, తనూజాకి, ఇమ్మాన్యుల్కి ఒక కనెక్షన్ ఉంది. కుక్కు విత్ జాతిరత్నాల్లో వాళ్ళు ముగ్గురు కలిసి పార్టిసిపేట్ చేశారు. సో లోపలికి వెళ్ళాక వీళ్ళు ముగ్గురు ఏమైనా గ్రూప్గా ఏర్పడి ఆడతారా అన్న ఒక డౌట్ అందరికీ క్రియేట్ చేశారు లోపలికి వెళ్ళి. ఎందుకంటే ఇవన్నీ ఆడియన్స్ మైండ్లో గ్రిప్ క్రియేట్ చేయడానికి. మనం ఎంత థింక్ చేస్తే షో అంత హిట్ అవుతుంది. వాడే అన్నీ చూపించేస్తే మనం ఏం థింక్ చేయం కదా. దట్ ఈస్ వాట్ దేర్ నాలెడ్జెస్. సో రీతూ చౌదరిని లోపలికి పంపించారు. నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. బర్నీ గారు ఆన్ పర్సనల్ రిక్వెస్ట్ అది ఖచ్చితంగా ఉండాలని బర్నీ గారు రావడము, బర్నీ గారు తన గురించి చెప్పడము, తను ఏవి అంతా వేశారు, తన గురించి మాట్లాడారు, లోపలికి వెళ్ళారు, అందరికీ పరిచయం చేసుకున్నాడు. అప్పటి వరకు కూడా ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. చూద్దాం ముందు ముందు ఎలా ఉండబోతోంది అనేది. ఇక్కడ నేను ఒక పాయింట్ రైజ్ చేయాలండి. షష్ఠీ వర్మ గారు ఆల్రెడీ ఒక నాగబాబు గారి కుటుంబంలోకి సంబంధించి ఒక పర్సన్ మీద ఒక ఇష్యూ రైజ్ చేసింది. దాంతో ఆ బన్నీ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో షష్ఠీ వర్మకి సపోర్ట్ చేయడము, అటు సైడ్ ఫ్యాన్స్ షష్ఠీ వర్మకి సపోర్ట్ చేయకపోవడం, ఇది జానీ మాస్టర్ ఇష్యూ కాదు, వేరే ఇష్యూలో ఈ అమ్మాయి ఎలిగేషన్ చేసింది. ఈ ఎలిగేషన్ మీద బేస్ చేసుకొని నాగబాబు గారికి అతి సన్నిహితుడైన భరణి లోపలికి వెళ్ళి షష్ఠీ వర్మని ఏమైనా నెగిటివ్ చేసే ప్రయత్నాలు చేస్తారా అని చాలామంది నన్ను అడిగితే నో, భరణి అంత దిగజారి వచ్చి చేసేంత ఉండదు. అందరికీ ఒక క్లారిటీ అండి, షష్ఠీ వర్మ కేమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్లో, భరణి గారు కేమ్ ఇన్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్. వీళ్ళిద్దరికీ ఏదో ఇష్యూ జరుగుతుందని స్టార్మా వాళ్ళు ఇలా ప్లాన్ చేశారనడం చాలా తప్పు, చెయ్యరు కూడా. మైట్ బీ వాళ్ళ మెంటాలిటీస్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. బయట జరిగిన ఇష్యూస్ని లోపల తీసుకొని వచ్చి మాట్లాడకూడదని అగ్రిమెంట్లో ఉంటుంది. బయట ఎంత శత్రుత్వం ఉన్నా కూడా లోపల మీరు చూపించకూడదని వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్లో మ్యాండేటరీగా ఉంటుంది. అది వయలెన్స్ కింద వస్తుంది. వాళ్ళని అది కానీ ఒకవేళ అతిక్రమించారంటే ఇమీడియట్గా వాళ్ళని బయటకు వచ్చి సూ చేసే ఛాన్స్ కూడా ఛానల్కి ఉంటుంది. సో ప్లీజ్ ఇలాంటి న్యూసెస్ అన్ని స్ప్రెడ్ చేయొద్దు. దే ఆర్ ద కంటెస్టెంట్స్, దే ప్లే ద గేమ్. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. నెక్స్ట్ ఒక కామనర్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఈసారి ఎవరిని తీసుకొచ్చారా అంటే మళ్ళీ అబ్బాయి వచ్చాడు, డిమాన్ పవన్.
అందరూ అనుకున్నారు డిమాండ్ పవన్ అసలు సెలెక్ట్ కాడు అని. ఎందుకంటే అగ్ని పరీక్షలో అబ్బాయిని ఏమీ చూపిలేదు. హీ నెవర్ రేజ్డ్ హిస్ వాయిస్. గేమ్ సరిగ్గా ఆడలేదు. ఏమైతే ఆలోచిస్తున్నాడు. ఆఖరికి లాస్ట్ ఫైనల్ గేమ్‌లో కూడా శ్రీజాతో అబ్బాయి ఓడిపోయాడు. ఈ అబ్బాయికి కండబలం తప్ప బుద్ధిబలం లేదా అని అనుకున్నారు చాలామంది. కానీ ఈ అబ్బాయిని ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఇట్స్ ఎ ఓటింగ్. జనాలు ఈ అబ్బాయికి ఓట్లేశారు. జూరీ సెలక్షన్స్ ఇద్దరు, ఓట్ బ్యాంక్‌లో ముగ్గురు అన్నారు. సో జూరీ సెలక్షన్స్‌లో ఆల్రెడీ హరీష్ వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్. ఈ అబ్బాయి ఓట్ బ్యాంక్ వల్ల వచ్చాడు కాబట్టి ఈ అబ్బాయిని లోపలికి పంపించడం జరిగింది. ఈ అబ్బాయి అక్కడ కూడా ఏమీ మాట్లాడలేదు. నాగార్జున గారు ఏం అడిగినా కూడా నాలో నేను చూపించుకుంటానండి అని మాట్లాడాడు తప్ప, నాగార్జున గారు కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు ఈ అబ్బాయికి. ఫాస్ట్‌గా వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్తూ మళ్ళీ టాస్క్ యాజ్ యూజువల్‌గా లోపలికి వెళ్ళి మీకు టాస్క్ ఇస్తానని చెప్పారు. లోపలికి వెళ్ళి భరణి గారు అండ్ రీతూ చౌదరి ఇద్దరికీ కలిపి ఎవరు యుటెన్సిల్స్ మొత్తం క్లీన్ చేయాలి అని ఇస్తే రీతూ చౌదరి అని చెప్పడం జరిగింది పవన్. మొత్తం అందరు తిన్నాటివి అన్నీ కూడా క్లీన్ చేయాలని పవన్ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పవన్ వాయిస్ అబ్బాయి కండబలం నిజంగా ఉంది కానీ ఆ వాయిస్‌లో బేస్ లేదు. అందరూ అనుకుంటున్నారు అభిజిత్ కూడా ఇలాగే ఉండేవాడు కదా అని చెప్పి. బట్ అభిజిత్‌లో క్లారిటీ ఉండేది. ఓకే. అభిజిత్‌తో కంపారిజన్ ఎవరు చేయొద్దు. అభిజిత్‌లో ఒక క్లారిటీ ఉండేది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా పవన్‌కి లేదు. మేబీ ముందు ఏమైనా చూపిస్తాడేమో. టాస్కుల్లో ఆడడానికి అవన్నీ ఏమైనా చూపిస్తాడేమో కానీ బట్ ద వాయిస్ గైస్ నామినేషన్స్ పడితే కానీ మనకు తెలియదు ఎవరెవరు ఏ సత్తా ఉంటుంది అనేది. సో అలా పవన్ లోపలికి వెళ్ళంగానే అగైన్ మనకు నెక్స్ట్ సెలబ్రిటీస్ కేటగిరీలో సంజనా గల్రాని. ఆమె అందరికీ తెలిసిన ఆమె సంజనా గల్రాని. ఎవరు అంటే బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ పూరి జగన్నాథ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా అందరికీ తెలిసింది ఎవరంటే ఆది పినిశెట్టి వాళ్ళ వైఫ్కి ఈ అమ్మాయి సిస్టర్. నిక్కీ గల్రానికి ఈ అమ్మాయి చాలా సిస్టర్. దట్ టు షీ ఈస్ బేసికల్లీ బోర్న్ అండ్ బాటప్ ఇన్ కర్ణాటక. అమ్మాయి తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక్కడ ఒక మైనస్ ఏంటి, ఇక్కడ ఇప్పటిదాకా పాజిటివ్స్ అయ్యాయి బిగ్ బాస్లో. ఇక్కడ మైనస్ ఏంటి అంటే నేను వచ్చింది నా మీద ఒక ఎలిగేషన్ జరిగింది పాస్ట్లో, నేను అరెస్ట్ అయ్యాను, హైకోర్టులో నా కేసు కొట్టేశారు, ఇదంతా జరిగింది. దీని నుంచి నేను ఒక క్లీన్ చిట్తో బయటకు వచ్చాను. ఆ క్లీన్ చిట్ అనేది ఇంకా ఛానల్స్ వాళ్ళు నా గురించి చెప్పట్లేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ అని చెప్పి ఆ అమ్మాయి గురించి అమ్మాయి అక్కడ నెగిటివ్గానే చెప్పేసుకుంటాను. యూ హ్యావ్ టు ఓపెన్ అప్ ఇన్ ద హౌస్. స్టేజ్ మీద నేను తీసుకొచ్చినప్పుడు నీకు ఒక బరువు ఇచ్చినప్పుడు నీలో ఒక మైనస్ ఉంది అనుకున్నప్పుడు ఆ మైనస్ని నువ్వు లోపల చెప్పాలి. కానీ స్టేజ్ మీద చెప్తే అక్కడ ఒక సింపతి గేమ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ ఫీమేల్ సెంట్రిక్. ఆ అమ్మాయికి జరిగింది ఫీమేల్ సెంట్రిక్ ఇష్యూ. అలాంటిది ఫీమేల్స్ అంతా కూడా స్టార్టింగ్ నుంచే నువ్వు సింపతి క్రియేట్ చేసుకోవడం వస్తే ఆల్రెడీ ఈ అమ్మాయి ఇదేనేమో, ఈ అమ్మాయి ఇలాగే ఉంటుందేమో అని అనుకోవడము. దాని తర్వాత ఈరోజు నేను లైవ్లో చూసినప్పుడు స్టేజ్ మీద మాట్లాడిన సంజన వేరు, లైవ్లో మాట్లాడుతున్న సంజన వేరు. నేను స్పూనే తీయని ఇక్కడికి వచ్చి నేను వంట చేయాలా, బట్టలన్నీ మడతలు వేసుకోవాలా అని మాట్లాడడము, ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా అనిపించాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ అమ్మాయిని అయితే లోపలికి పంపించారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎంటైర్ బిగ్ బాస్ 8 సీజన్స్లో ఒకే ఒక కంటెస్టెంట్కి 2 సార్లు ఏవి పడడం. అమ్మాయి సాంగ్తో లోపలికి వచ్చింది, అమ్మాయి మళ్ళీకి ఏవి పడింది. దిస్ ఇస్ ద ఫస్ట్ కంటెస్టెంట్ హూ గాట్ 2 times ఏవి. అంత అమ్మాయిని పుషప్ ఇస్తున్నారు. బట్ అమ్మాయి లోపల ఏం చేస్తుంది? దట్ టు షీ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 2 kids ఉన్నారు, 5 months ఓల్డ్ బేబీని వదిలేసి వచ్చాను నేను అని చెప్పడము. అండ్ షీ ఈజ్ ఆల్సో అరౌండ్ 50-52 years అని అమ్మాయి చెప్తోంది బేసికల్గా. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్ అనేది అందరూ అనుకున్నారు. అలాగే అమ్మాయి లోపలికి వెళ్ళింది. తర్వాత ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని అందరి పేర్లు విన్నాం కానీ ఇతను ఎందుకు తీసుకుంటారు అబ్బాయి, ఇతనికి ఆల్రెడీ బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఇతను ఆల్రెడీ బయట బాగా ఎర్న్ చేసుకుంటున్నాడు అని అతను రాము రాథోడ్, రాను బొంబాయికి రాను అనే అతన్ని ఆల్మోస్ట్ ఆల్ 517 million వ్యూస్ ఉన్న ఆ వీడియోకి 1.3 billion అక్రాస్ ద వరల్డ్ ఉన్న రాము రాథోడ్ని తీసుకురావడం అనేది చాలా మంచి ఉద్దేశం. బికాస్ అతని కాస్ట్ని అతను రిప్రజెంట్ చేసుకోవడము, అతని రిలీజియన్ అతను రిప్రజెంట్ చేసుకోవడం, అతని టాలెంట్ని అతను రిప్రజెంట్ చేసుకోవడము, అతను ఏ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు, దట్టు ఆ పాటకి అక్రాస్ ద వరల్డ్ అతను రాసుకొని అతను డిజైన్ చేసుకునే దానికి అక్రాస్ ద వరల్డ్ రావడము. అండ్ అతన్ని లోపలికి ఎందుకు తీసుకొచ్చారని చాలామంది అనుకున్నారు కానీ ఒక సెలబ్రిటీ స్టేటస్లో అతన్ని తీసుకొచ్చారు అని నేను అనుకోవడం కన్నా కూడా హీ వాంట్స్ టు గెయిన్ హిమ్సెల్ఫ్ మోర్. అతను ఏంటి అనే దాంట్లో ప్లస్ ఒక ఫేమస్ పర్సన్, అతనికంటే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది,
అతనికంటూ లోపల ఎట్లా మాట్లాడతారు అనేది ఉంటుంది. అండ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, వాయిస్ రైజ్ చేస్తారు, ఈ అన్ని కేటగిరీలో అతను తీసుకురావడం జరిగింది. ఇట్స్ ఎ వెల్ గుడ్ ఐడియా కూడా. సో ఎందుకంటే లోపల డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. కొంతమంది అగ్రెసివ్ ఉంటారు. బయట ఉండడం వేరు, ఇప్పుడు బయట మనం చూస్తున్న పర్సన్ వేరు, లోపల ఎంత ఒబీడియంట్గా ఉండాలి, డిగ్నిటీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఆ డిగ్నిటీ ఆఫ్ ఆస్పెక్ట్ అనేది అతనికి ఉందా లేదని చూడాలన్నమాట లోపల. సో వీళ్ళిద్దరి తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ నవదీప్ వచ్చారు. జూరీ తరఫున ఎవరు సెలెక్ట్ చేస్తున్నారంటే అందరికీ తెలిసిన పేరే, అందరూ కోరుకున్న పేరే దమ్ము శ్రీజ. ఆ అమ్మాయి గొంతు డబ్బాలో గలగలగల రాళ్ళేసి గలగల కొట్టినట్టు ఉంటుంది, కానీ షీ వాజ్ వెరీ టాలెంటెడ్, హైలీ యాంటిసిపేటెడ్ కంటెస్టెంట్. ఇన్ని సీజన్స్లో నేను గీతామాధురి గారిని చూశాను. గీతామాధురి గారి తర్వాత హరితేజ, గీతామాధురి, తేజస్వి మడివాడ, భాను, శ్రీముఖి. ఎందుకంటే సీజన్లో అసలు అగ్ని పరీక్షలోకి రాగానే ఇట్లా అరిస్తే లోపల టీవీలు అందరూ కట్టేస్తారమ్మా, అంటే ఏం సీజన్ 3లో నువ్వు వచ్చిన దానికన్నా కాదు కదా అని ఈ అమ్మాయి శ్రీముఖి గారి మీదే వేయడము పంచ్. సో దట్ జనాలకి ఒక అట్రాక్షన్ వచ్చిందనమాట. నవదీప్ కూడా స్టేజ్ మీద అలాగే చెప్పారు, ఈ అమ్మాయి అసలు ఏం చేస్తుంది లోపల, నేను కూడా ఇలాగే కదా లోపలికి వెళ్ళాను, నేనే వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి వెళ్ళకూడదా అని నేను అనుకొని పంపిస్తున్నానండి అని చెప్పడం. షీ వాజ్ వెరీ ఒబీడియంట్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్ విషయంలో కూడా ఇక్కడ నేను మాట్లాడాలి, ఎవరికమ్మా నువ్వు ఈ టాస్క్ ఏదైతే మొత్తం ఫ్లోర్ క్లీనింగ్ కానీ చెత్త చెదరం ఇవన్నీ ఎవరికి ఇస్తావమ్మా నువ్వు అంటే, ఆ అమ్మాయి తెలివిగా ఎంచుకుంది బట్టలు ఉతకడం. ఎవరివైతే నువ్వు బట్టలు మొత్తం ఉతకాలి, అందరి బట్టలు నువ్వే ఉతకాలి అనుకున్నప్పుడు ఆడవాళ్ళకి ఈజీగా బట్టలు ఉతకడం తెలుస్తుందండి. దట్టు ఆమె 2 kids మదర్ అని చెప్తోంది. ఆమెకి తెలుసు ఏ రకంగా బట్టలు ఉతకాలి, ఏం చేయాలి అనేది. నేను రాము రాథోడ్కే ఇస్తాను ఇది ఏం చేయాలి ఇది అని చెప్పి రాము రాథోడ్కి ఇవ్వడం జరిగింది, సంజన గారికి ఇవ్వలేదు. అక్కడ అమ్మాయి తెలివి బయటపడింది. ఎందుకంటే ఒక ఫీమేల్కి తెలుసు ఏ రకంగా చేయాలని. ఆ అబ్బాయిలో ఎంత కంటెంట్ ఉంది, ఆ అబ్బాయి అసలు చేయగలరా లేదా అనే కంటెంట్ ఆ అమ్మాయి పసిగట్టి ఇవ్వడం అనేది వెరీ గుడ్. కామనర్గా వెళ్ళి ఆ అమ్మాయి స్ట్రాటజీ అక్కడే స్టార్ట్ అవ్వడం, ఈవెన్ నాగార్జున గారు అప్రిషియేటెడ్, హౌస్లో అందరూ కూడా షాక్ అయ్యారు. దట్ ఈస్ వాట్. అంటే సంజన గారిని ఒక హీరోయిన్ ఆస్పెక్ట్లో చూడాల, ఒక ఫీమేల్ ఆస్పెక్ట్లో ఒక మదర్కి తెలుసు ఎలా ఏం చేయాలనేది. ఒక అబ్బాయి ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది ప్రూవ్ చేసుకోవడానికి అమ్మాయి ఇవ్వడం అనేది ఇట్స్ వాట్ ఎ వెరీ గుడ్ గెస్చర్. సో దాంతో ఇప్పటి వరకు మన లోపలికి వెళ్ళిన 4 కామనర్స్, ఒక్క కామనర్ మాత్రమే చెప్పున్నారు నాగార్జున గారు చెప్పిన ప్రకారము. నెక్స్ట్ ఎవరైతే సెలబ్రిటీస్ వెళ్ళారో ఇప్పటి వరకు 8 మంది సెలబ్రిటీస్ వెళ్ళిపోయారు. 4 కామనర్స్, 8 మంది, ఆల్మోస్ట్ 8 + 4 12 పీపుల్ వెళ్ళారు. ఇంకా వెళ్ళాల్సింది 15 మంది నిన్న వెళ్ళట్లు. యాజ్ పర్ ద లిస్ట్ నిన్న నాగార్జున గారు చెప్పినంత వరకు 14 మందే. ఎందుకంటే 9 మంది సెలబ్రిటీస్, 5 మంది కామనర్స్, 14 పీపుల్ వెళ్ళాలి. సో నెక్స్ట్ ఎవరు వచ్చారంటే సుమన్ శెట్టి గారు. మనకు ఆయన అందరికీ సుపరిచితుడే. 7G బృందావన్ కాలనీ, జయం సినిమా, తేజ గారి ఆల్మోస్ట్ నిజం సినిమా, ఆల్మోస్ట్ ఆల్గా పవన్ కళ్యాణ్ గారిది సినిమాలో కూడా తను ఉన్నాడు యాక్చువల్గా. సో ఇలాంటి గుడుంబ శంకర్లో ఉన్నాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారు రీమా సేన్ నటించిన ఒక సాంగ్లో స్పెషల్ అపీరెన్స్ చేశారు షకీలా గారితోటి. సో ఇలాంటి సినిమాలు అతను అందరికీ తెలుసు. ఇతను ఎందుకు తీసుకొచ్చారంటే ఒక కమెడియన్ కేటగిరీ ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ ఉన్నప్పుడు ఇతను ఎందుకు, బికాస్ ఇతనికి ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ కావాలి. అతనికి సినిమాలు లేవు, సినిమాలు పడట్లేదు. షో ద్వారా ఇతను ఏమైనా ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ అతనికి ఏమైనా ఛాన్స్ వస్తుందేమో అన్న ఒక కేటగిరీలో అయితే తీసుకొచ్చారండి అతన్ని. ఎందుకంటే ఇమ్మాన్యుయలీ అంత కామెడీ జనరేట్ చేస్తున్నప్పుడు సుమన్ శెట్టి ఎలా జనరేట్ చేయగలడు అంటే, సుమన్ శెట్టి ఒక కమెడియనే కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. తనే అది స్టేజ్ మీద అదే చెప్పాడు యాక్చువల్గా. సో తనని లోపలికి పంపించారు. 9 మంది సెలబ్రిటీస్ అయిపోయారు మనకి ఏదైతే అనుకున్నామో. ఇప్పుడు నెక్స్ట్ ఓటింగ్ కేటగిరీలో ఎవరున్నారయ్యా? పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు, డిమాన్ పవన్ వెళ్ళారు. ఓటింగ్ కేటగిరీలో ఎవరున్నారంటే ప్రియా, శ్రీజ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకొక అమ్మాయి, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు అని ఆల్రెడీ చెప్పారు కాబట్టి 2 అమ్మాయిల్లో ప్రియా వెళ్ళింది లోపలికి. ఆ అమ్మాయి కూడా సైలెంట్ కిల్లర్ అండి. ఆ అమ్మాయి స్ట్రాటజీ బ్రెయిన్, బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, అలాగా అమ్మాయికి ఉన్నింది. ఆ అమ్మాయికి యాక్చువల్గా 1000-2000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అగ్ని పరీక్ష షో తర్వాత అమ్మాయికి ఆల్మోస్ట్ 1 lakh వరకు ఫాలోవర్స్ రావడం జరిగింది. అమ్మాయి అలా ప్రమోట్ చేసుకుంది. అమ్మాయి అగ్ని పరీక్షలో 3 times క్యాప్టెన్సీ గెలిచింది, 3 times విన్ అయ్యింది, టీమ్ని లీడ్ చేసింది. ఆ టీమ్ స్కిల్స్ అమ్మాయికి ఉన్నాయి, ఎలా చేయాలనేది ఉంది. కామనర్కి ఉండాల్సిన లక్షణాలు, బిగ్ బాస్కి వెళ్ళాక ఎటువంటివి చేయాలి, ఎటువంటి స్ట్రాటజీస్ ప్లే చేసి ఒక 40-50% నాలెడ్జ్ అయితే అమ్మాయికి ఉంది. సో అమ్మాయిని లోపలికి పంపించారు. మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ 5 మంది లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకుండేది ఎంతమంది? 8 మంది ఉన్నారు. ఆ 8 మందిలో ఎవరిని పంపిస్తారా పంపించరా అనేది
మనం మాట్లాడుకుంటున్న టైంలో నాగార్జున గారు ఇంకా క్లోజ్ చేసేస్తాము, నేను హౌస్కి లాక్ వేసేస్తాను వెళ్ళి, అందరూ వెళ్ళిపోయారనగానే శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. ఆగండి నాగార్జున గారు, నేను ఒక్కరిని లోపల తీసుకోపోవాలనుకుంటున్నాను, ఇతను ఖచ్చితంగా లోపలికి ఉండాలి. జూరీ సెలక్షన్లో అభిజిత్ కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను, నాది అభిజిత్ది ఒక డెసిషన్ ఉంది అని మర్యాద మనీష్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది అనేది మనం మాట్లాడుకునే ముందు, మర్యాద మనీష్కి ఎందుకు అంత హైప్ ఇచ్చారు అంటే, బికాజ్ స్ట్రాటజికల్గా అతను అభిజిత్కే పోటీ ఇచ్చారు అగ్ని పరీక్షలో. సో లోపలికి వెళ్తే ఇతను ఇంకా స్ట్రాటజికల్గా ఆడతారేమో, ఇతను ఖచ్చితంగా ఉండాలి లోపల, స్ట్రాటజీస్ బాగా ప్లే చేస్తాడు, అండ్ అతనికి ఏదైతే నెగిటివ్ అయితే ఏర్పడిందో అది పాజిటివ్గా మార్చుకోవాలనుకున్నాము అని చెప్పి మర్యాద మనిషి లోపలికి పంపిస్తూ, ఈ 5 మంది మేము ఎంచుకున్న ఫార్మాట్ ద్వారా వీళ్ళకి బ్యాడ్జెస్ వస్తాయి, నువ్వు లోపలికి వెళ్ళి బ్యాడ్జ్ సంపాదించుకోవాలి, నీకు బ్యాడ్జ్ ఇవ్వము అని చెప్పి అబ్బాయిని లోపలికి పంపించారు మర్యాద మనీష్ని. సో అలా లోపలికి 15 మంది కంటెస్టెంట్ వెళ్ళడము నాగార్జున గారు లాక్ చేశారు. సో మిగతా 8 మంది, మిగతా ఎవరైతే 7 మంది ఉన్నారో 6 మంది లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి 7 మందిని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళకి ఒక ఫోటో దిగి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పి పంపించేశారు. సో దీంతో బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ లాంచ్ నిన్న. ఎవరైతే నాగార్జున గారు వెళ్తూ ఎవరికి పనులు దొరకలేదో రేపు బిగ్ బాస్ మీకు పనులు అలొకేట్ చేస్తాడు. సో ఈ 15 మందితోనే షో స్టార్ట్ అవుతుందని ఎండ్ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అన్యాయం ఎవరికి జరిగింది. నాగప్రశాంత్, నాగప్రశాంత్, దివ్య నిఖిత, వీళ్ళిద్దరికీ అన్యాయం జరిగిందని అనుకుంటాను. బట్ నో, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో బిగ్ బాస్ 2.0 అని లాస్ట్ సీజన్ జరిగినట్టుగా కాకుండా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవ్రీ వీక్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్తారు, అంటే ఒక ఎలిమినేషను, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ. కానీ అంటే ఇప్పటివరకు వెళ్ళిన కంటెస్టెంట్స్లో అన్ఫెయిర్ అనిపించిన కంటెస్టెంట్ డీమాన్ పవన్. అంటే అన్ఫెయిర్ అని కాదు, హి డిడ్ంట్ ఓపెన్ అప్ మచ్ థింగ్. ఓట్ ఎలా పడింది, ఏ కారణంగా ఓట్ వేశారు అతనికి. ఇప్పుడు నాగప్రశాంత్ జెన్యున్గా గేమ్స్ ఆడాడు, మైండ్ గేమ్ ఆడాడు, తన జెన్యునిటీని ప్రూవ్ చేసుకున్నాడు. దివ్య నిఖిత అసలు కుండబద్దలను కొట్టినట్టుగా మాట్లాడేస్తుంది అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫ్రైడ్ మోమో, వెజ్ ఫ్రైడ్ మోమో అని ఉంటుంది అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కూడా, దాంట్లో కూడా అమ్మాయి కుండబద్దలినట్టుగానే మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఏదైతే మనసు కనిపిస్తుందో అదే మాట్లాడుతుంది. షీ ప్లేడ్ గేమ్స్ వెరీ వెల్, స్ట్రాటజికల్గా ఉంది. వీళ్ళిద్దరిని ఖచ్చితంగా లోపలికి పంపిస్తారు, ఎందుకంటే సీజన్ స్టార్టింగ్లోనే 9 మంది కామనర్స్ ఉంటారు అని చెప్పినప్పుడు వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తారు. రైట్. అయితే ఈ కామనర్స్ అనే బిగ్ బాస్ స్ట్రాటజీ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? కొత్త ఎక్సైట్మెంట్ అనేది ప్రేక్షకులు క్రియేట్ అయిందా? కొత్త ఎంటర్టైన్మెంట్ అనేది ఇవ్వగలుగుతారు? ఎందుకంటే అగ్ని పరీక్షలో ఈ 9 రోజులు వీళ్ళు ఏదైతే చూసారో, వీళ్ళు చేసింది అక్కడ నిజంగా దీనికోసమే చేశారా, హౌస్లోకి వెళ్ళాక ఇలాగే బిహేవ్ చేస్తారని ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఆడియన్స్కి, చూసే వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకంటే ఒక ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. ఇప్పుడు తమ్ము శ్రీజాకి ఫ్యాన్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు, మర్యాద మనీష్కి ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ నాగప్రశాంత్కి ఫ్యాన్స్ ఉన్నారు, అండ్ వెళ్ళిన ప్రియాకి ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో లోపల అనేది కొత్తగా చూస్తారు. బట్ అంటే ఈ సోషల్ మీడియా ఫాలో అవ్వని ప్రేక్షకులను కనెక్ట్ చేయడానికి అంతగా తెలిసిన యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరు లేరు కదా, సో అది మైనస్ అవుతుందా? మైనస్ అవుతుందా అంటే ఆబ్వియస్గా షో కాంటెంట్ని ఆల్రెడీ తెలిసిన వాళ్ళని లోపల తీసుకొని వెళ్ళడం కన్నా తెలియని వాళ్ళని లోపల చూస్తేనే తెలుస్తుంది. అంటే వీళ్ళంతా తెలిసిన ఫేస్లే. హీరోయిన్ ఆశా సైని తెలిసిన అమ్మాయి, సృష్టి వర్మ తెలిసిన అమ్మాయి, రాము రాథోడ్ అందరికీ తెలిసిన అతనే, సంజన గారు అందరికీ తెలిసిన అతనే. అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్కి తెలుసు, సోషల్ మీడియా ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. అలా వద్దు అంటున్నారు, అలా వద్దనుకునే కదా ఈ కాన్సెప్ట్ పెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆల్రెడీ నీకు ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని లోపల తీసుకొని వెళ్తే వన్ సైడ్ అయిపోతుంది గేమ్. ఆ వన్ సైడ్ వద్దనుకునే కదా వీళ్ళని. అంటే ఇప్పుడు తీసుకున్న కంటెస్టెంట్స్ కూడా ఆల్రెడీ సోషల్ మీడియా ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకే తెలిసిన వాళ్ళు, ఇంకా సీనియర్ యాక్టర్స్ కానీ, సో అంటే ఇంకా పల్లెటూరులో ఉండే ప్రేక్షకులకి ఒక యాక్టర్ ద్వారా ఈ షోకి కనెక్ట్ అయ్యేలాగా కంటెస్టెంట్ అదే కదా తీసుకొని ఉంటే. అంటే ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు ఆశా సైని గారు అందరికీ తెలిసింది, పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా తెలుసు. లక్ష పాప అంటే అమ్మాయి లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ 107 డేస్ సస్టైన్ అవ్వాలి. అవుతారా? మధ్యలో ఇప్పుడు షో టీఆర్పీ బాగుండి షో రన్ అవుతూ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, వీళ్ళు చేసే కాంటెంట్కి ఖచ్చితంగా వీళ్ళని జనాలు ఎక్కువ ఆదరిస్తారు. ఇప్పుడు ఈరోజు నేను లైవ్ చూసి వస్తున్నాను, ఇప్పుడు లైవ్ చూస్తూ వస్తుంటే ఆశా సైని అసలు స్క్రీన్ స్పేసే లేదు, సుమన్ శెట్టి గారికి స్క్రీన్ స్పేసే ఇవ్వట్ల, లైవ్లోనే స్క్రీన్ స్పేస్ లేదు, వాళ్ళు ఎక్కడెక్కడ ఒక మూల కూర్చున్నారు. భరణి గారు, ఈ 6 మంది కామనర్స్కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది. దట్టు వీళ్ళందరినీ మెయిన్ హౌస్లో పెట్టి కామనర్స్ని, సెలబ్రిటీస్ని బయట అవుట్ హౌస్లో పెట్టారు, సెకండ్ హౌస్లో పెట్టారు, టెనెంట్స్ అని చెప్పి, ఓనర్స్ వీళ్ళు, టెలెంట్స్ వీళ్ళు అని చెప్పి.
నెక్స్ట్ సుమన్ శెట్టికి అసలు స్క్రీన్ స్పేస్ కనిపించట్లా. సంజన గారు ఎక్కడెక్కడో ఉంటున్నారు. సృష్టి వర్మ, తనూజ, ఇమ్మాన్యుల్, రాము రాథోడ్, భరణి వీళ్ళు 5 మందే కనిపిస్తున్నారు లైవ్లో. మిగతా వాళ్ళకి మాక్సిమం అంటే ఎవ్రీ సీజన్లో ఒక లవ్ ట్రాక్ డెఫినెట్గా యూత్కి కనెక్ట్ అయ్యేలాగే ఇట్లా డ్రామా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను స్టార్టింగ్లో రాగానే నువ్వు బరువులు బాగా మోయగలవా అంటే శ్రీముఖిని ఒక లుక్ ఇచ్చి నన్ను కాదయ్యా అని ఆమె కామెడీ చేయడం. లోపల యంగ్ పీపులే ఉన్నారు. ఇప్పుడు హరీష్ కొక్కరికి ఒకటి పెళ్ళయింది, డిమాన్కి పెళ్లి కాలేదు, పవన్ కళ్యాణ్కి పెళ్లి కాలేదు, అటుపక్క ఇమ్మాన్యుల్ ఉన్నారు, రాము రాథోడ్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ లవ్ ట్రాక్ నడిపించడానికి ఆల్రెడీ తనూజాకి ఇమ్మాన్యుల్ జాతిరత్నాల నుంచి చేస్తూనే ఉన్నాడు. అండ్ ఇప్పుడు తనూజ ఏమైనా కామనర్స్తో క్లోజ్ అవుతుందా? సృష్టి వర్మ కూడా ఆమె చూడడానికి కూడా బాగానే ఉంటుంది. అండ్ షీఈ్ ఆల్సో ఇన్ డిప్రెషన్. ఆశా సైని ఆల్రెడీ నాకు చెప్పింది, నాకు ప్యూర్ లవ్ లోపల దొరకదండి, నాకు బయట దొరకలేదు, లోపల ఏం దొరుకుతుంది అని చెప్పి. దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్. కనెక్షన్ అనేది వీళ్ళు లాస్ట్ సీజన్లో పృథ్వీరాజ్కి విష్ణుప్రియకి చెప్పి పంపించారు మీరు చెయ్యాలి అని. అది ఆబ్వియస్గా అర్థమవుతుంది, సీజన్ చూసిన వాళ్ళందరికీ అర్థమైంది. అది పింకీకి మానస్కి చెప్పాల, మీకు గుర్తుందో లేదో సీజన్ 5లో పింకీకి మానస్కి చెప్పాల, అది అలా ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. ఓకే మళ్ళీ సేమ్ షణ్ముఖ్ జశ్వంత్ సిరి ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. అది లవ్ ట్రాక్ అనలేం మనం, ద రిలేషన్, ద బాండ్, ఒక ఫ్రెండ్షిప్ బాండ్. సో ఇలా ఇక్కడ చెప్పి పంపించాల, ఆటోమేటిక్గా ఆర్గానిక్గా కనెక్ట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫైనల్ అంటే డెఫినెట్గా స్ట్రాంగ్ కంటెస్టెంట్, తను మ్యాక్సిమం సర్వైవ్ అవ్వగలరు అనుకున్న కంటెస్టెంట్ ఎవరు? ఫస్ట్ ఎలిమినేషన్ జరిగితే డెఫినెట్గా మేబీ అయి ఉండొచ్చు ఈ కంటెస్టెంట్ అనే పర్సన్ ఎవరు? సంజన ఎలిమినేషన్ అవుతుందని అనుకుంటున్నాను. బికాస్ మనం అంతా చూసుకుంటే అన్ని సీజన్స్లో చూసుకుంటే ఆ ఏజ్ కేటగిరీలో హేమ గారు, కరాటే కళ్యాణి గారు, ఉమా గారు, మన బేబక్క వీళ్ళందరూ అదే కేటగిరీలో వచ్చి ఏదో ప్రూవ్ చేయాలనుకున్నారు, పోయింది. ఈరోజు లైవ్ ప్రకారం కూడా సంజన గారికి అసలు ఆమె లేచి ఇనిషియేటివ్గా తీసుకొని నేను వంట చేస్తాను, నేను బట్టలు ఉతుకుతానని ఏం లేదు. ఈరోజు మీరు ప్రోమోలో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. కుక్ ఎవరైతే మీరు మళ్ళీ మార్చుకోవచ్చు, నిన్న అక్కడ చెప్పేది కాదు, ఇప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మార్చుకోవచ్చు, ఇంకెవరికైనా మీరు ఇవ్వచ్చు అంటే సంజన గారు ఇనిషియేటివ్ తీసుకోవట్లా. ఇనిషియేషన్ తీసుకుంటేనే కదా స్క్రీన్ స్పేస్ వస్తుంది. నేను వచ్చాను ఒక హౌస్లో, నేను ఒకడు ఉన్నాను, ఓకే 1 వీక్ నాకు పేమెంట్ వస్తుంది వెళ్ళిపోకుండా కాకుండా ఇనిషియేషన్ తీసుకోవాలి. ఆ అమ్మాయి నామినేషన్స్లో ఉండేది ఎక్కువ ఉంటుంది, ఇనిషియేషన్ తీసుకోవట్లేదు కాబట్టి. రాము రాథోడ్ కూడా ఖచ్చితంగా నామినేషన్స్లో ఉంటాడు. నామినేషన్స్లో సస్టైన్ అయ్యే కేటగిరీస్లో కామనర్స్ నుంచి ఈ రోజు వరకు నేను చూసినంత వరకు శ్రీజ మ్యాండేటరీ ఉంటుంది, హరీష్ ఉంటాడు ఖచ్చితంగా, మనీష్, పవన్ కళ్యాణ్, డీమాన్ వాళ్ళు ఆడే గేమ్ని బట్టి ఉంటుంది. ప్రియా శెట్టి ఐ డోంట్ థింక్ సో. తనూజ, సృష్టి వర్మ మ్యాండేటరీగా ఉంటారు, భరణి గారు ఉంటారు. సో వీళ్ళందరూ సస్టైన్ అయ్యే క్యాండిడేట్స్. వైల్డ్ కార్డ్స్ తీసుకొస్తే ఎంత ఉంటుంది అనేది ఈ షో సక్సెస్ బట్టి ఉంటుంది. ఓకే, వాళ్ళు చేంజ్ చేసేయచ్చు, ఈజీగా చేంజ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ సీజన్ అలాగే చేశారు, రోహిణి గారు, తేజ వీళ్ళందరూ రాబట్టి ఆ సీజన్ కొంచెం నిలబడింది, లేకపోతే ఆ సీజన్ ఉండేది కాదు. ఇట్స్ వన్ సైడ్ కదా. నిఖిల్ ఆబ్వియస్లీ అందరు నిఖిల్ 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 ఎవరున్నారు అక్కడ చేయడానికి? సో దట్ ఈస్ వాట్ దే బ్రాట్ ఇన్ టు. సో ఇక్కడ కూడా దమ్ము శ్రీజ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లేడీ విన్నర్ ఖచ్చితంగా అవుతుంది ఈసారి అని ఎక్స్పెక్ట్ చేసి, ఎందుకంటే ఎక్కువ ఫీమేల్స్ ఉన్నారు, మేల్స్ తక్కువ ఉన్నారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 1 లేడీ విన్నర్. ఓకే, రైట్ రాహుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం చాలా క్లియర్గా బిగ్ బాస్ సీజన్ 9లో ఏం జరగబోతుంది, కంటెస్టెంట్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇట్లాగే మనం డైలీ ఎపిసోడ్స్ గురించి రివ్యూస్ మ్యాక్సిమం మన ప్రేక్షకులకి ఇస్తూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.